హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ మొత్తం స్వీట్స్ అసలు ఎట్లా అడుగుతున్నారంటే ఒకటే కామెంట్ చేస్తున్నారు. అడిగింది ఒక 4 మెంబర్సే కానీ వెంబడెంబడే ప్రతి వీడియోకి ఉంటుంది, అందుకనేసి చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, చెప్తాను నేమ్స్. ఫస్ట్ కిలారి త్రివేణి గారు. మీరు అసలు వీడియో చూడలేదండి. గులాబ్ జామున్ రసగుల్లా మీ పేరు చెప్పి మేము తిన్నాము. ఎప్పుడంటే రెడ్ బకెట్ బిర్యానీ చేసాం చూడండి మేము వీడియో ఒకటి, దాంట్లో తిన్నాము, వెళ్ళి చూడండి. ఆ తర్వాత మీరు నేను చెప్పింది చేయట్లేరు, ప్లీజ్ అండి ఒకసారి చేయండి. ఇంకా మిమ్మల్ని ఏమి అడగను, ఇలాంటి కామెంట్ చేశారు. మేము మెసేజ్ కూడా పెట్టాము మీకు మేము చేసాము అని, అయినా మీరు మాత్రం కామెంట్ చేస్తూనే ఉన్నారు. తిన్నామండి, అయినా సరే వాళ్ళు మీ పేరు కూడా చెప్తాము. స్వీట్స్ ఛాలెంజ్ చేయండి అని హర్షిని రెడ్డి ఇంకా కావ్య శివాని గారు అడిగారు. అలాగే గులాబ్ జామున్ ఛాలెంజ్ చేయండి అని మౌనికా శ్యామ్ నరసింహ బల్లెపు గారు అడిగారు. గులాబ్ జామున్ ఇంకా సేమియా రసగుల్లా ఛాలెంజ్ చేయండి అని కిల్లారి త్రివేణి గారు అడిగారు. రెండైతే చేసేసాము, సేమియా చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం. అయినా మీ పేరు చెప్తున్నామండి, ఇప్పుడన్నా చూడండి ఈ వీడియోని కొంచెం. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరెవరు ఇచ్చారంటే హర్షిని రెడ్డి, కావ్య శివాని గారు, నరసింహ గారు, ఇంకా మౌనికా శ్యామ్ గారు, కిలారి త్రివేణి గారు. వీరి కోసమే ఈ ఛాలెంజ్. మేము ఏమేమి తీసుకున్నామంటే పాయసం, అదే సెమ్యా, డబల్ కమీటా, రసగుల్లా, గులాబ్ జామున్, రస్మలాయ్, ఇదేమో ఏమంటుంది దీనమ్మా, ఇదేమో మైసూర్పాక్, మెత్తగా ఉంటుంది కదా గీ మైసూర్పాక్ అది, ఇదేమో సోన్ పాపిడి, ఇవేమో బేసన్ లడ్డు. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. సేమ్. ఇంత స్పీడా? ఇందులో ఎవరెవరికి ఏ స్వీట్ ఇష్టమో తొందర కామెంట్ చేసేయండి. అతుక్కు ఫస్ట్ స్వీట్ తినడం వల్ల ఇందులో కొంచెం షుగర్ తక్కువ ఉంది అనిపిస్తుంది, కానీ బాగుంది. బేసన్ లడ్డు చాలా ఫాస్ట్ ఉంది మమ్మీ. ఇవి పచ్చి పచ్చిగా ఉన్నాయి అంటే బాలే వద్దా? వద్దు పెడుతున్నా, పచ్చి పచ్చిగా ఉన్నాయి. వద్దా అంటే బేసన్ లడ్డు బాగాలే ఫ్రెండ్స్, ఎందుకో పచ్చి పచ్చిగా ఉన్నాయి. ఫ్రెష్ లేవు. తినక పెట్టేవి వద్దు, బాగాలే. ఓకే, బేసన్ లడ్డు తినట్లేం ఫ్రెండ్స్, ఎందుకంటే పచ్చి పచ్చి ఉన్నాయి. ఇది శనగపిండి బాగా ఫ్రై చేయలేదు, అదొక్కటితే వదిలేస్తున్నాం. డబల్ కమీటా, ఏంటి మా స్పీడు? వెన్ కావాలని
మరి ఇంత స్పీడా? గులాబ్ జామున్ నాకు ఇష్టమైనది ఏదంటే రసమలై ఇంకా రసగుల్లా. చాలా ఇష్టం స్వీట్లలో. రసగుల్లా వెంటనే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్, ఎవరికి ఏ స్వీట్ ఇష్టమో కామెంట్ చేసేయండి. నా ఫేవరెట్, అందుకే లాస్ట్ వరకు ఉంచుకున్నాం. రసమలై చాలా బాగుంటుంది. వావ్. ఇదేం చేయాలి? హాఫ్ చేయాలా మొత్తం తినాలా? నీ ఇష్టం. హాఫ్ కంటే మొత్తమే బెస్ట్. భలే ఉంటుంది. అయిపోయింది. చిన్నగా ఇదిగో. ఇంకటుంది. ఓ మై గాడ్. కాదు ఫ్రెండ్స్, ఇక్కడ రసగుల్లా ఉంది. తొందర నన్ను చూసుకుంటా తాగేసి నాది అయిపోయింది అంట. నేను అనుకుంటూనే ఉన్నా ఇటు చూసుకుంటూ, ఇటు అయిపోయింది అంటాడు ఏంటి అని. సేమ్ అన్నాడు. సారీ ఫ్రెండ్స్, నవ్వుతున్నందుకు ఏమనుకోకండి. నేను తినేసిన అన్నది కాదు. నేను మొత్తం ఫినిష్ చేసిన. నేను విన్ అయినా. ఏది రసగుల్లా మిగిలిపోయింది. కానీ ఫస్ట్ ఏదో అయిపోయింది ఇది. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది కదా ఫస్ట్. రసమలై సూపర్ కదా. అన్నిటికంటే ఇదే బాగుంది. అన్నిటికంటే బెస్ట్. నాకు ఫస్ట్ రసమలై, ఆ తర్వాత రసగుల్లా చాలా ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్, అదంతా క్లీన్ చేసి చిట్కలో వచ్చేస్తాం పనిష్మెంట్ కోసం. హలో ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసినాం. అంతా క్లీన్ చేసి ఇవాళ ఛాలెంజ్లో నేను గెలిచాను, నేను ఓడిపోయాను. పనిష్మెంట్ ఎవరు తీసుకోవాలి? ఏదో తీసుకోవాలి. కాబట్టి పనిష్మెంట్ కోసం అనేది నేను మామిడికాయ పచ్చడి పెట్టానని చెప్పాను కదా. ఇది కింద ఒక ముక్క ఉంది, దాంతోపాటు గ్రేవీ కూడా ఉంది. అది అట్లనే తీసుకొని నోట్లో వేసేసుకోవాలి. నేను కొత్త పచ్చడి కాబట్టి మంచిగా స్పైసీగా ఉంటుంది. ఓకేనా? అలాగే ఎంతమంది మామిడికాయ పచ్చడి పెట్టిలో కామెంట్ చేసేయండి. నేనైతే పెట్టేసిన, కొంచెం ఊరింది కూడా. నేను పెట్టి వారం అవుతుంది. మేము కారం కొంచెం ఎక్కువే తింటాం కదా ఫ్రెండ్స్, పచ్చళ్ళు కూడా మంచిగానే ఇస్తాం. ఓకే ఫ్రెండ్స్, పనిష్మెంట్ కూడా అయిపోయింది. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంతే. నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.